Hi, hello everyone. Welcome back to my channel. This is Lalita. టీఏ స్టూడెంట్స్ ఆర్ ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే కౌన్సిలింగ్ ప్రొసీడ్ అవుతున్నారో వాళ్ళు కాలేజెస్ ని సెలెక్ట్ చేసుకోవడంలో కొంచెం ఇబ్బంది అయితే ఫీల్ అవుతున్నారు. అంటే మీరు కట్ ఆఫ్స్ చూసి మీ ర్యాంక్ ని బట్టి కొన్ని కాలేజెస్ అయితే ఫిల్టర్ చేసుకొని ఉంటారు. కానీ మీకు ఎక్కడో ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది కదా, లైక్ ఈ కాలేజ్ అయితే బాగుంటుందా, అసలు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుందా, ఇలా ఎన్నో డౌట్స్ అయితే మనకు వస్తాయి. సో ఆ కాలేజ్ గురించి తెలుసుకోవడానికి మనం డైరెక్ట్ గా ఆ కాలేజ్ లో చదువుతున్న స్టూడెంట్స్ ని అడిగి తెలుసుకుందాం. అది ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో మీరు ఏ కాలేజ్ గురించి తెలుసుకుందామన్నా మీరు ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే మీ టైం ని అండ్ ఎఫర్ట్స్ ని పెట్టండి ఈ ప్రాసెస్ చేయడంలో, అంతే. సో వితౌట్ గెటింగ్ లెట్ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ ర్యాంక్ కి తగ్గట్టు కట్ ఆఫ్స్ ని చెక్ చేసుకొని కాలేజెస్ అయితే లిస్ట్ అవుట్ చేసుకోవడం. దీనికి మీరు కాలేజ్ ప్రెడిక్టర్ వెబ్సైట్ ని యూజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ కట్ ఆఫ్ పీడిఎఫ్స్ అయితే ఉంటాయి ప్రీవియస్ ఇయర్స్ వి. మీకు ఆ కట్ ఆఫ్ పీడిఎఫ్స్ లేకపోతే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి కట్ ఆఫ్ పీడిఎఫ్ చూసి కాలేజెస్ ని అయితే ఫిల్టర్ చేసి లిస్ట్ అవుట్ చేసుకోండి. లేదు కాలేజ్ ప్రెడిక్టర్ యూజ్ చేసి మా ర్యాంక్ కి తగ్గట్టు ఏం కాలేజెస్ వస్తాయో చూస్తాము అంటే ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, అది ఒకసారి వెళ్ళి వెబ్సైట్ లో లాగిన్ అయ్యి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మీరు పీడిఎఫ్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఏమేమి కాలేజెస్ వస్తాయి అనే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీరు 49 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో కాలేజ్ ప్రెడిక్టర్ ఆర్ కట్ ఆఫ్ పీడిఎఫ్ ని చూసి మీరు కాలేజెస్ అయితే ఫిల్టర్ చేసుకొని లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఇది మీరు ఫస్ట్ థింగ్ చేయాల్సింది. అండ్ నెక్స్ట్ మీరు లిస్ట్ అవుట్ చేసుకున్న కాలేజెస్ లో ఒకవేళ ఆ కాలేజ్ వస్తే చేరాలి అంటే మీకు ఆ కాలేజ్ గురించి తెలిసి ఉండాలి. అంటే అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుందా, ఎన్విరాన్మెంట్ బాగుంటుందా, అండ్ హాస్టల్ ఎలా ఉంటుంది, ఇలా ఎన్నో డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి. సో అది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇన్స్టాలో ఎలా క్రియేట్ చేసుకుంటారో లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా అలానే క్రియేట్ చేసుకోవాలి. బట్ లింక్డ్ఇన్ అనేది మీరు జాబ్స్ కోసం మీ వర్క్ ని అక్కడ ప్రెజెంట్ చేయడానికి లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మీరేం అప్డేట్ చేయక్కర్లేదు, అంటే మీ ఫొటోస్ పెట్టడం, మీ బయో యాడ్ చేయడం, జస్ట్ ఒక ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చేయండి. దీంట్లో లింక్డ్ఇన్ కి వెళ్ళిన తర్వాత సర్చ్ బార్ లో ఏదన్నా ఒక కాలేజ్ నేమ్ ని సెర్చ్ చేయండి. అంటే మీరు చేరాలనుకున్న కాలేజెస్ నేమ్స్ ని సెర్చ్ చేయండి. అక్కడ ఈ కాలేజ్ నేమ్ సెర్చ్ చేసిన తర్వాత మీరు ఫిల్టర్ యాడ్ చేయండి. పైన మీకు చూపిస్తుంది పీపులా, గ్రూప్సా, లేకుంటే ఇంకేమైనా అలా చూపిస్తుంది. పీపుల్ అన్న ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకుంటే ఏమైందంటే ఆ కాలేజ్ లో చదువుతున్న స్టూడెంట్స్ ఆర్ చదివిన స్టూడెంట్స్ లిస్ట్ అయితే మీకు చూపిస్తుంది. సో మీరు ఆ ప్రొఫైల్ కి వెళ్ళి వాళ్ళకి మెసేజ్ చేయండి. ఏమని మెసేజ్ చేస్తారు, ఇలా జూనియర్, నేను ఇప్పుడు ఇలా మీ కాలేజ్ లో చేద్దాం అనుకుంటున్నాను, సో నాకు కొంచెం ఈ కాలేజ్ గురించి డీటెయిల్స్ కావాలి, అలాగా వెరీ హంబుల్ గా పొలైట్ గా అడగండి. ఖచ్చితంగా వాళ్ళు రిప్లై ఇస్తారు మోస్ట్లీ. ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళ దగ్గర ట్రై చేయండి. అలా ఒక కాలేజ్ గురించి ఒక 5 to 6 మెంబర్స్ దగ్గర ట్రై చేయండి. ఇలా చేస్తేనే మీరు కాలేజెస్ గురించి తెలుసుకోవచ్చు. రియల్ టైమ్ లో స్టూడెంట్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఇలా మాత్రమే మీరు తెలుసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ గురించి డీటెయిల్స్ ఉండవు కాబట్టి లింక్డ్ఇన్ ఈజ్ ఓన్లీ ద వే. ఇలా మీరు ఏ కాలేజెస్ గురించి అయితే తెలుసుకోవాలనుకున్నారో ఆ కాలేజెస్ గురించి తెలుసుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం, మీ కాలేజ్ ఏ కాలేజ్ గురించి అయితే తెలుసుకోవాలనుకున్నారో ఆ కాలేజ్ గురించి సెర్చ్ చేయడం, దాంట్లో వచ్చిన పీపుల్ కి మీరు మెసేజ్ చేసి తెలుసుకోవడం, ఇంతే. కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి, మంచి కాలేజ్ ని చూస్ చేసుకోండి. ఐ హోప్ ఈ ప్రాసెస్ తో మీకు ఒక కాలేజ్ గురించి ఎలా రీసెర్చ్ చేయాలి, దాని గురించి ఎలా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనేది అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే జస్ట్ ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, అక్కడ ఫాలో అయిపోండి. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అండ్ ఇక మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏం డౌట్ లేకపోతే వాచ్ టిల్ ద ఎండ్ అండ్ కామెంట్ చేయండి. I think that's all about this video. This is Lalita signing off.